తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహాడీ షరీఫ్ వద్ద కారు బోల్తా పడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు తన భార్యతో కలిసి బెజవాడ నుంచి కారులో హైదరాబాద్ కి వస్తూ ఉండగా పహాడీ షరీఫ్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు భార్య సత్యవాణి, కార్ డ్రైవర్ దాసు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరావును హుటాహుటిన శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో కారుని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో పిన్నమనేని ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు పిన్నమనేనిని పరామర్శించేందుకు అపోలో హాస్పిటల్ కి వస్తూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి అందించేందుకు రమేష్ వైట్ల మనకి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? ఇప్పుడు పిన్నమనేని పరిస్థితి ఏంటి? విజయవాడ నుంచి హైదరాబాద్ కి తెల్లవారుజామున వస్తున్న పిన్నమనేని కుటుంబం తుక్కుగూడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. తుక్కుగూడ వద్ద పజేరా వెహికల్ ఒక్కసారికి అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ పజేరా వెహికల్ దాదాపుగా 140 స్పీడ్ తోటి వస్తున్న నేపథ్యంలో డ్రైవర్ అప్రమత్తం లేకపోవడంతో డ్రైవర్ నెగ్లెక్ట్ గా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి దాంట్లో ప్రయాణిస్తున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని చెప్పవచ్చు. భార్య సత్యవాన్తో పాటు డ్రైవర్ దాసు అక్కడిక్కడ చనిపోయారు. అయితే పిన్నమనేని అతను సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అతను ప్రాణాల నుంచి బయటపడ్డట్టుగా ప్రస్తుతాన్ని చెప్తున్నారు. అంటే మరోవైపు చూసినట్లయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో 3:30 నుంచి 4:30 మధ్య సమయంలో జరిగినట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని అది ఏదైతే పిన్నమనేని గాయాలతో ఉన్నారో అతని వెంటనే అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్, ఆ వెహికల్ ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా దారుణంగా యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. టైర్స్ అన్ని ఎక్కడికక్కడికి చెల్లాచెదరై పడిపోయింది. ముందు భాగం అంతా కూడా నుజ్జు అయినట్టుగా చూస్తూ ఉన్నాం. సో పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో ఏం వాళ్ళు తెలుసుకోగలిగారు? ఎందువల్ల ఈ ప్రమాదం ఎంత తీవ్రత స్థాయిలో జరిగింది? పజేరా వెహికల్ దాదాపుగా 140 స్పీడ్ తోటి ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ వెహికల్ తీవ్రత డ్యామేజ్ బట్టి చూసినట్లయితే దాదాపు 140 స్పీడ్ తో ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రమాదం సంబంధించి డ్రైవర్ పూర్తిగా నెగ్లెక్ట్ గా ఉండడంతో పాటుగా అతను నిద్రమత్తులోకి జారిపోవడం వల్ల ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ వెహికల్ ఒక సైడ్ గా లెఫ్ట్ సైడ్ గా పూర్తిగా డ్యామేజ్ కావడంతో 3 పల్టీలు కొట్టి కింద పడిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఓవర్ స్పీడ్ తో పాటుగా అతను డ్రైవర్ నెగ్లెక్ట్ గా ఉండి నిద్రమత్తులోకి జారిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి అటు పిన్నమనేని సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల అతను ప్రాణాల నుంచి బయటపడడం జరిగింది. అయితే భార్య సత్యవాన్తో పాటు డ్రైవర్ ఈ ప్రమాదంలో అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. మరో ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే అక్కడికి పోలీసు అధికారులు రావడం తర్వాత పిన్నమనేని ఆసుపత్రికి తరలించడంతో అతని పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. మరోవైపు జూబ్లీస్ ఆసుపత్రిలోకి పెద్ద ఎత్తున ఇటు టీడీపీ నేతలు వచ్చి పార్లమెంట్ పరామర్శించుకు వస్తున్నారు. ప్రస్తుతానికి తన ఐసీలో ఉన్నాడు కాబట్టి ఎవరు కలవనీయకుండా అటు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రమేష్, అయితే ఈ చనిపోయిన ఇద్దరికి ఎక్కడెక్కడ బలమైన దెబ్బలు తాకాయి? దేని వల్ల వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించారు? మరి పిన్నమనేని భార్య సత్యవాణి తర్వాత డ్రైవర్ వీళ్ళంతా కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్ కి తెల్లవారుజామున ఇటు వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం సంభవించినట్టు చూసినట్టయితే హెడ్కి ఇద్దరు కూడా తలకు తీవ్రమైన గాయాలు కావడం వల్ల చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తోటి వెహికల్ ఓవర్ స్పీడ్ తోటి ఉండడం, ఆ స్పీడ్ లో ఉన్న సమయంలో వెహికల్ ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టడంతో వీళ్ళిద్దరికి హెడ్కి తీవ్రంగా ఎడ్జుడు కావడం వల్ల ఇది చనిపోయినట్టు అక్కడిక్కడ చనిపోయారు. అయితే పిన్నమనేని మాత్రం సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల అతని ప్రాణాల నుంచి బయటపడ్డారు. అయితే దీనికి సంబంధించి అక్కడ చూసినట్లయితే ప్రమాద తీవ్రత తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి మరోవైపు చూసినట్లయితే పజేరా వెహికల్ దాదాపు 140 స్పీడ్ తోటి ప్రయాణిస్తున్నది. ఆ సమయంలో డ్రైవర్ నెగ్లెక్ట్ గా ఉండడం వల్ల డ్రైవర్ ఓవర్ స్పీడ్ తోటి వెహికల్ ప్రయాణిస్తున్నాడు. అయితే మరోవైపు నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.